నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ వరు మిరాకిల్స్. ఈరోజు అయితే నేను రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం అయితే నేను 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసుకొని ఇలా కడిగి పెట్టేసుకొని మళ్ళీ తర్వాత కూడా గోరువెచ్చని వాటర్లో సాల్ట్ వేసి ఉంచాను. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచేసుకుందాం వీటిని. ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన మసాలా కావాల్సినవన్నీ వేసి పెట్టుకుందాం. ముందుగా టమాటాలు, ఒక 2 టమాటాలు, ఒక 10 to 20 గ్రామ్స్ నువ్వులు, పల్లీలు, రెండు మూడు లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి మిక్సీ చేసుకుందామండి. బాగా పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను దీనికోసం కదా. ఇప్పుడు కొంచెం మష్రూమ్ని దూరగా వేయించుకుందామండి. కొంచెం దూరగా వేయించుకుందాము. కొంచెం ఇలా ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను నేను. అలాగే ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇక్కడంతా ఉప్పు వేసుకుందాము. అండి ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. టమాటో, పల్లీలు, నువ్వుల పేస్ట్. ఇంకోసారి కొంచెం మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, మీకు సరే మీరు తినగలిగినంత కారం, ఈ 3 వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేయగలరు. గ్రేవీ చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలాగే మగ్గనివ్వండి. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనము మగ్గించుకుందాం. మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కొంచెము మగ్గనిద్దాం. ఓకే, దగ్గర పడుతూ ఉందండి గ్రేవీ. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసేద్దాము. ఇంకోసారి మొత్తం అన్ని కలిసేలా కలిపేసుకుందాం. మీకు గ్రేవీ చాలా చిక్కగా కావాలనుకుంటే మూత పెట్టకుండా ఉడికించుకోండి, లేదా సరిపోతుంది అనుకుంటే మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఉడికించుకోండి. మీరు తొందరగా ఉడికిపోతాయి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి మష్రూమ్ తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి. పోయినాయండి మష్రూమ్స్, చూడండి
సో ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి కొంచెము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఇప్పుడు కూడా కొంచెం కలుపుకోండి. నేను దీనికోసమే ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలనేసి నేను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి అనేది మీ ఆప్షను, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇంతేనండి, మసాలా మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో. తిని చూస్తే మీకే తెలుస్తుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై.